వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చింతకుంట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర మొగిలి ఎల్లమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుండి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత 30 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా. తల్లి బయలెల్లినాదే మహాజాతరకు అంకురార్పణ. గద్దె చేరిన సారలమ్మ, నేడు సమ్మక్క రాక. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత 30 సంవత్సరాల నుంచి 1995లో గుండి గ్రామంలో గౌడ సంఘం మరియు నేతకాని సంఘం ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతరను ప్రతిసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున గద్దె వద్దకు సారలమ్మ మరియు పైడిద్దరాజు దేవతలను పోయ పూజారులు తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో గుండి సర్పంచ్ గౌడ సంఘం మరియు నేతకాని సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీనికి కర్త కర్మ అయ్యింది. దీన్ని ఆనవాయితీ 2002 నుంచి జరుగుతుంది. సమ్మక్క అనగా చుట్టూ ఆడ అన్నింటి చేస్తుంది. మేము చూసి దాన్ని నిలుపుకొని చేసింది. రామడుగు గౌడ సంఘం నిలిపింది. రామడు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిలిపి 2024 నుంచి 2022 నుంచి 24 సంవత్సరాల నుంచి ఈ సమ్మక్క సారక్క వెళ్తుంది. బాగా మంది జనాలు వస్తారు జాతర. గ్రామాలు అన్ని గ్రామాలు, రామడులో అన్ని గ్రామాలు, రామడుగు, దత్తోషపేట, మన కొరటపల్లి, చిప్పగుర్తి, శ్రీరామ అధిక జనంలో వెంకటగిరి రామడు సర్పంచ్. షానగర్ రెవెన్యూ శివారులో పాటివనంలో 2002లో ఈత చెట్టు వద్ద మెలిసిన సమ్మక్క సారలమ్మ అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఈ చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ తల్లులకు మొక్కిన ప్రతి కోరిక నెరవేరుతుంది. అందుకే భక్తులు నమ్మకంగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో మెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ తల్లులకు ఇంకా కొన్ని గవర్నమెంట్ పట్టించుకొని ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాం. ఇక్కడ మొక్కిన తల్లులకు మొక్కిన కోరికలు శైలజ, షానగర్ సర్పంచ్. ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలో మొక్కిన ప్రతి మొక్కు నెరవేరుతుంది. అందుకే అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకుంటున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మక్క సారక్క చేసినటువంటి వారికి ధన్యవాదాలు. రామడుగు మండల్ గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో షానార్ శివార్లో గల సమ్మక్క సారమ్మ జాతరకు విచ్చేసినటువంటి భక్తులకు ఎల్లవేళలా సమ్మక్క సారక్క దీవెనలు ఉండాలని కోరుకుంటాను. మరియు 2002లో ఆ సమ్మక్క సారక్క చెట్టు రూపకంలో వంగుడు లేచుడు జరిగినది. అప్పుడు మేము దాన్ని గ్రహించి ఆ తల్లిని వేడుకోను. ఎందుకంటే ఆ తల్లి మాకు కోరిన కోరికలు నెరవేరుస్తుందని మేము వేడుకుంటాను. నేను నెరవేరుస్తారా, మీరు ఏలు కోరన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2002 నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాల వరకు ఇప్పటి కూడా వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క తల్లి, ఆ సమ్మక్క సారక్క తల్లులు కోరుకున్న కోరికలు
వాళ్ళకు తీరుతున్నాయి. అందుకోసం తండాలుగా గ్రామాల నుంచి విచ్చలవిడిగా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి ఇక్కడికి వస్తున్నారు. వారు కోరుకున్న కోరికలు కూడా మాకు ఆ సమ్మక్క సారక్క నెరవేర్చాలని మరీ వేరుకుంటున్నాము. మరి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా రామడుగు గ్రామ పంచాయతీ తరం కానీ షానార్ శివర కానీ తదితర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు గ్రామ సర్పంచ్ మోయిన్ గారు వచ్చినటువంటి భక్తులకు ఆ సారక్క సమ్మక్క దీవెనలు ఉండాలని మరి వచ్చే ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సమ్మక్క సారక్క విజయవంతం చేయాలి. భక్తులకు కూడా ఎల్లవేళ సహకారం ఉంచాలి. మరి వారి యొక్క పాడి పంటలు వారి యొక్క పిల్లా జిల్లా కుటుంబంలో వాళ్ళ యొక్క అన్ని వేళ వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలని మరీ ఆ సమ్మక్క సారక్కను వేడుకుంటాను. అందరికి కూడా నమస్కారం. పబ్లిక్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. మా రామడుగు మండలం షానగర్ శివార్లో వెలిసిన సమ్మక్క సారక్క జాతరకు మినీ జాతర అంటే మేడారం జాతర కంటే మినీ మేడారం జాతరలో తండోపతాండాలుగా వెలిసిన మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మీ తరఫున మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సేవ చేయడానికి మా గౌడ సంఘం కానీ మేము కానీ ఎల్లవేళలా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలకు ఎంత విడుదల కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఏమిటి చెప్తానా, కాంగ్రెస్ పార్టీ అయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ ఎమ్మెల్యేస్ వద్ద ఇంతవరకు దీని గురించి మాకు ఒక్క రూపాయి సాయం చేసిన దాఖలా లేదు. ఈ కాంచేలి నేను నిలబడతాను. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమ్మక్క గురించి పట్టించుకున్న నాదులు ఎవరైనా ఉంటే మేము వాళ్ళకు ఫుల్ సహకరిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు మేము కొట్లాడుకుంటే అది డెవలప్ కాదు. గట్టిగా మేము కొట్లాడుకుంటే తప్ప కానీ ఏమాంటి లాభం లేదు. భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. రామడుగు గ్రామ పంచాయతీ తరఫున మేము శానిటేషన్ దాదాపు 1,00,000 మందికి సరిపడా మేము మంచినీటి సౌకర్యం కానీ లైటింగ్ కానీ తర్వాత శానిటేషన్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. దాదాపు ఇక్కడ ఈ గ్రామానికి తీసుకున్నట్లయితే 10 విలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 విలేజ్ల గ్రామస్తులు కూడా వచ్చి దర్శించుకుంటారని మాకు తెలిసింది. దానికని మేము 1,00,000 మందికి దాదాపు సరిపడినట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. దీనికి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు పాలక మండలి మరియు పక్కనటువంటి షానగర్ వారు కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు. మేమిద్దరం కలిసి ఉమ్మడిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. దానికి భక్తులందరికీ మరొకసారి దర్శించుకొని అందరూ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రామడుగు గ్రామంలో శివార్లో తాళాల్లో 25 సంవత్సరాల క్రితం మన ఏదైతే ఈత చెట్టు అనేది వంగడం లేవడం జరుగుతుందో దానివల్ల మనం ఏమైతే మన దేవుడు వెలిసిందని చెప్పేసి మనం కోయదూరులను పిలుచుకొని చేసుకుంటే దానివల్ల ఏమైతే సమ్మక్క వెలిసిందని చెప్పేసి మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల మనం గద్దెలు కట్టుకొని చేసుకోవడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకొని 25 సంవత్సరాల నుండి మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరను మొగిలి ఎల్లమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో కరెంటు నీళ్ల సౌకర్యం, భక్తులతో అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు, పోలీసు వారి సహకారంతో కొత్తపల్లి సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ సాంబమూర్తి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొగలి తిరుపతి, విజయ్, గుణపూర్ణ, నరేందర్, అరవింద్, భాను, అనిరుద్, మహిళా చందర్ తదితరులు పాల్గొన్నారు.
అదండి అది బాగుంటుంది కన్ను ఇంకా కన్నడ వాడుతుందలే చూడు అంతమంది నాకు జాతర నడుపుతుంది చెప్పమని మాట్లాడద్దు గ్రామంలో నాకు 6 బిడ్డలు నాకు 6 అల్లుండ్లు మనవరాలు అంతా మేము నా కొడుకు నా కోడలు పిల్లలు 2 కాడి వెళ్ళ 2 మగవాళ్ళు మేము ఇక్కడ జాతర నడిపిస్తున్నాం. మాకు ఇది వరకు లొల్లి లేదు, ఏ నొప్పి లేదు, ఎవ్వరు అన్యాయం కాలేదు, మంచిగా ఉన్నాం మేము. మా జాతరలో ఎన్నో జాగాల్లో కొట్లాటలు దప్పులాటలు తాగుడు తన్నుకునుడు అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఏది లేదయ్యా. కొత్త ఏమన్నా వచ్చిన వాళ్ళ భక్తులకు కోరికలు కోరుకుంటే ఏమన్నా నెరవేరుతున్నాయా? పిల్లలు ఇప్పుడు ఓడి బియ్యం బట్టలు అన్ని తెచ్చిపోయి అందరికి పిల్లలు ఇచ్చింది మా సమ్మవ్వ సారవ్వ ఒక్కలకు కాదు పిల్లలు ఇచ్చింది. జాతర చింతకుంట గ్రామం లోపల గత 42 సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యవస్థాపకురాలు మొగిరి ఎల్లమ్మ గారి ఆధ్వర్యం లోపల ఇప్పటివరకు ఈ జాతర నడుస్తున్నది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పిల్లలు కాని వారికి పిల్లలు ఎటువంటి కోరికలు కోరుకున్నా, ఏ మొక్కులు ఉన్నప్పటికీ కూడా అటువంటి మంచి వాళ్ళు ఎటువంటి ఆలోచనతో వస్తారో ఆ ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఇప్పటివరకు ఈ జాతర కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ సర్పంచ్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు కూడా పూర్తి సహకారంతో ఇక్కడ ఈ జాతర పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తున్నాం. దాదాపు ఇక్కడ ఈ జాతరకు ప్రతి ఏటా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపు 10 లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ చాలా మాకందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావంతోటి ఉంటున్నాం. ఇప్పటివరకు ఈ జాతర 42 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడ పెద్ద మేడలు అక్కడికి పోకుండా కూడా ఇక్కడికి చాలా మంది వస్తారు. కాబట్టి దీన్ని ప్రజలందరికీ కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క జాతరను దిగ్విజయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తల్లి బయలెల్లినాదే మహాజాతరకు అంకురార్పణ గద్దె చేరిన సారలమ్మ నేడు సమ్మక్క రాక 1000 కండ్లతో ఎదురు చూసిన భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సారలమ్మ పయనం మొదలైంది. సారలమ్మ బుధవారం తల్లి పూజా సామాగ్రి తీసుకుని రామడుగులోని అమ్మవారి గుడికి తరలి వెళ్లారు. ప్రధాన పూజారిని గౌడ సంఘం సభ్యులు రక్షణగా నిలిచారు. పూజలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తన సోదరుడు జంపన్నను ముద్దాడి గద్దెపైకి చేరుకున్నారు. తొలి ఘట్టం బుధవారం రాత్రితో ముగుస్తుండటంతో తదుపరి ఘట్టం సమ్మక్కను నేడు సాయంకాలం గద్దెపై చేర్చారు. దీంతో పూర్తి స్థాయిలో వనదేవతలు గద్దెలపై ప్రతిష్ఠించిన అనంతరం నిండు పండగ జరగనుంది. సారలమ్మ గద్దెపై చేరుకున్న సందర్భంలో వేలాది మంది భక్తులు చేరుకొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. సంవత్సరం నుంచి అని చెప్పు. 35 ఇటు చూడాలి అందరూ ఫోన్ దిక్కు. బొమ్మం గారు మాట్లాడగా కోరుకుంటున్నాను. వస్తుందా అన్న? మంచిగా వస్తుందా? కరెక్ట్ లేదు. లైట్ దిక్కు తీసుకోమంటే లైట్ దిక్కు తీసుకుంటాం.
గద్దెలు రావాలి మరి అన్ని గద్దెలు చేస్తాం అవి గద్దెలు సొంతం గద్దెలు తీసి మన పెడతారు కదా. కర్నూలు జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో 1895 సంవత్సరంలో కొనగెల్ల తాళ్ళల్ల ఆరాధ్య దైవమైన వంటి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వంటి శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రకృతి సిద్ధమైన మన కొనగెల్ల తాళ్ళల్ల 1995లో ఇక్కడ వెలువడం జరిగింది. అప్పటి నుండి అనేక మంది భక్తులు దాదాపు 1,00,000కు పైగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామ ప్రజలు సహకారంతో, గ్రామ పంచాయతీ సహకారంతో, గౌడ సంఘం మరియు నేతగణ సంఘం వారి ఆధ్వర్యంలో జరగడం వల్ల వాళ్ళు కూడా ప్రతిదీ కూడా దగ్గర నుండి చూసుకొని అన్ని సౌకర్యాలు కల్పించి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ ఈ సమ్మక్క సారలమ్మ అనేది జరుగుతుంది. నా పేరు మేడి శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడిని. గత 35 సంవత్సరాల నుంచి మా గుండె గ్రామంలో వెలిసిన సమ్మక్క సారలమ్మ అంచెలంచెలుగా వైభవంగా జరుగుతున్నది. వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చి అమ్మవార్లను మొక్కుబాలు చెల్లించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటుంది. అమ్మవారి సుత వాళ్ళకు మంచి కోరిన కోరికలు తీర్చబడుతుంది. ఈరోజు బుధవారం 5 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చింది. రేపు గురువారం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వస్తుంది. ఎల్లుండి శుక్రవారం మొక్కుబళ్ళు చెల్లించబడను. శనివారం సాయంత్రం 5 గంటలకు వన ప్రవేశం జరపబడను. మా గుండి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, పాలకవర్గము, మా గుండిలో ఉన్న వివిధ సంఘాల సుత మాకు ఎన్నో సహకరిస్తున్నాయి. కాబట్టి మేము ఇంత వైభవంగా జరిపించబోతున్నాము. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ, మన పాత్రికేయ మిత్రులకు కానీ మా జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామం లోపల మన తెలంగాణలోనే, ఆసియా ఖండంలోనే అతిపెద్దగా జాతరగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ సమ్మక్క సారక్క మేడారం తర్వాత మినీ మేడారంగా మన గుండి గ్రామంలో కొనగెల్ల తాళాల్లో గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మినీ మేడారంగా పేరు పొందిన మన గుండి గ్రామంలో ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వస్తారు. కోరిన కోరికలు తీర్చే మా సమ్మక్క తల్లి, మా సారలమ్మ తల్లి ఇక్కడ వెలిసిందన్నటకు నిదర్శనం ఇది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత మంచినీరు, అదే వైద్యం, మళ్ళీ తర్వాత అదేవిధంగా జంపన్న వాక్ కావచ్చు, మన మరుగుదొడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి లైటింగు, ఈ యొక్క ఏరియా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కొంగు బంగారంగా మన కొడుకులు లేని వారికి కొడుకులు కావచ్చు, బిడ్డలు లేని వారికి బిడ్డలు కావచ్చు, సంతానం ఓడిగట్టే శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి ఇక్కడ వెలిసిందని చెప్పుకోవడానికి గర్వకారణము. అదేవిధంగా అక్కడ మేడారంలో అయితే అమ్మవారు ఉంటుందో సాక్షాత్తు అమ్మవారు వచ్చి ఇక్కడ గుండిలో వెలవడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. రేపు సమ్మక్క తల్లి అంగరంగ వైభవంగా రేపు 5 గంటలకు గద్దెలపైన కొలువు తీరుతుంది. అదేవిధంగా 30 తారీఖు నాడు అందరు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మళ్ళీ తర్వాత శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వీచేసినటువంటి అందరూ కుల సంఘ నాయకులకు, మరి విధంగా ప్రజాప్రతినిధులకు, మన గౌడ సంఘం పెద్ద మనుషులకు, మరి నాటకం సంఘం పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంతటికి సహకరించినటువంటి మన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మరియు తర్వాత